ఆధునిక కాలంలో మెషిన్లతో సమానంగా మనుషులు పోటీ పడుతున్నారు. మాటలు రాని వయసులోని ఎన్నో వింతలు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. తల్లిదండ్రుల దూరదృష్టి వల్ల పిల్లల్లో ఎంతో నైపుణ్యం, తెలివి వస్తాయనేది వాస్తవం. కానీ తల్లిదండ్రులే తప్పుడు బాటలో వెళ్తే పుట్టే పిల్లలకు ఎలాంటి బోధనలు చేస్తారు అనేది ప్రశ్నగా మిగులుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడిని కొందరు చిన్నారులు నిజం చేస్తుంటే మరికొందరు దాన్ని కాలరాస్తున్నారు. నగరంలో రకరకాల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఒకటి. ఈ ప్రోగ్రామ్స్ ను ఆసరాగా చేసుకుని కొందరు వెకిలి చేష్టలకు దిగుతున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మైనర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా నుమాయిష్లో యువతులను తాకేందుకు ప్రయత్నించిన 2 మైనర్లను షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. షీ టీమ్స్ కు పట్టుబడుతున్న మైనర్ల సంఖ్య ఏటా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో రద్దీ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, మెట్రో రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలన్న చోట్ల ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నారు. వీటిలో అధిక శాతం చార్మినార్, గోల్కొండ, అమీర్పేట్ షాపింగ్ ఏరియా, రేతీఫైల్, దిల్సుఖ్ నగర్ బస్టాపుల్లో వీరి ఆగడాలు శృతిమించుతున్నాయి. మహిళలను వేధిస్తూ పట్టుబడుతున్న మైనర్లలో అధిక శాతం అక్రమ సంబంధాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒక్కరే ఉన్న కుటుంబాల్లోని పిల్లలే ఉంటున్నట్లు కౌన్సిలింగ్ సమయంలో వెలుగుచూస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావం పసి మనసును కలుషితం చేస్తున్నాయి. మహిళల పట్ల గౌరవంగా మెలగడం తెలుసుకోలేకపోతున్నారు. ఎదిగే వయసులో పెద్దల పర్యవేక్షణ కరువై నేరాల బాట పడుతున్నారు. గంజాయి, మద్యం, వైట్నర్కు అలవాటు పడి అర్ధరాత్రుల్లో ద్విచక్ర వాహనాలపై చక్కలు కొడుతూ దారింట వెళ్లే వారిని వేధిస్తున్నారు. కన్నవారి పర్యవేక్షణ లోపం, కుటుంబ వాతావరణం సరిగ్గా లేని చోట మైనర్లు ఎక్కువగా ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నట్లు నగర షీ టీమ్స్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ వెల్లడించారు. మనోజాగృతి సంస్థ ద్వారా ఆకతాయిలకు 2 సార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు. 3 నెలల అనంతరం కౌన్సిలింగ్ కు 70% మంది హాజరవుతున్నారని నిర్ధారించారు. పట్టుబడిన వారిలో 1% వారు మళ్లీ పోలీసులకు చిక్కుతున్నట్లు పేర్కొన్నారు. ఆడపిల్లలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులు ధైర్యంగా డైల్ 100కు ఫిర్యాదు చేయండి అని ధీమా కల్పించారు.